గత కొన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్ల ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిందో అప్పటి నుంచి ఆ కుటుంబం దూరం పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్ దూరం పెట్టడంలో తోటి అది ఓడిపోయిన తర్వాత మొన్న తన వారసును ప్రకటించుకునే క్రమంలో ఓన్లీ వరంగల్ సభలో కేటీఆర్ని మాత్రమే ప్రమోట్ చేయడంతో కుటుంబ కలహాలు బయటపడడంతో ఆ బయటపడడానికి ఎట్లా నా పాత్ర ఏంది, నా యొక్క రేపు భవిష్యత్తు ఏందనే కోసం తన తండ్రికి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ కూడా సోకాల్డ్ యూట్యూబ్ స్టార్లు కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు, వారి నాయకత్వం పెయిడ్ బ్యాచ్ నాయకత్వం కూడా ఏం చెప్పింది, ఆ కవిత రాయలేదు, ఎవరో కాంగ్రెస్ వాళ్ళు రాశారా అని చెప్పిన జరిగింది. కానీ కవిత రాగానే ఏం చెప్పింది, స్వతహాగా నేనే రాశా అని చెప్పి. కానీ ఇంత దుస్థితి తెలంగాణ లాంటి ప్రాంతంలో వస్తారని మనం అనుకోలేదు. ఎందుకంటే తెలంగాణలో ఎంతో చైతన్యవంత రాష్ట్రము, అందులో మహిళకు గౌరవించే రాష్ట్రము, తెలంగాణ తల్లిగా పూజించుకునే రాష్ట్రంలో మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా మనకు సెక్రటరీ కూడా తెలంగాణ తల్లిని విగ్రహం కూడా పెట్టడం జరిగింది. అలాంటి క్రమంలో ఒక తండ్రికి ఈ బాధాకరం విషయం ఏంటంటే ఒక తండ్రికి ఒక బిడ్డ లేఖ రాయాల్సిన అంతర్యం వచ్చింది. అలా ఇప్పటికి కూడా మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం, పత్రికల్లో చూస్తూ ఉన్నాం, అందరూ చూస్తూ ఉన్నాం. కొడుకుని పిలిపించుకున్నాడు కానీ ఇంతవరకు బిడ్డను పిలిపించుకోవడం లేదు. మాట్లాడాలి కదా, ఆయన మాట్లాడపోగా వారి కుటుంబానికి సంబంధించి ఒక ఎంపీని మరొక అడ్వకేట్ని పంపించి చర్చ జరిగినాయి. ఆ చర్చలు కూడా విఫలమైనవని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ ఇంట్లో 4 స్తంభాల ఆట జరుగుతూ ఉన్నది. ఒకవైపు సంతోష్ రావు, మరొక వైపు కేటీఆర్, మరొక వైపు హరీష్ రావు, మరొక ఈయన కవిత, వీళ్ళందరి మధ్య ఉన్న గొడవలతోటి ఈ సమస్య కొట్టుమిట్టాదు. కానీ ఒక విషయం అయితే తెలంగాణ ప్రజలు కావచ్చు, ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు అని తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి సందర్భంలో కేసీఆర్ సమస్యను తెలంగాణ సమస్యని కేసీఆర్ సమస్యగా చెప్పుకుంటూ భావోద్వేగాలు రెచ్చగొడుతూ ఇన్ని రోజులు అధికారం గడిపింది. కానీ ఇప్పుడు మాత్రం తన కుటుంబం ఎటుపోయినా కూడా తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు.